నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ వెంకటేష్. మొదటిగా మన ఆంధ్ర మరియు తెలంగాణ పోలీస్ సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ఈ చొరవ మరియు ఈ ఉద్యమం పోరాటం నిజంగా స్వతంత్రానికి చాలా గొప్పది. ఎందుకంటున్నానంటే బ్రిటిష్ వాళ్ళ బానిసత్వం నుంచి అప్పటి యోధులు మనకు స్వతంత్రం తెప్పించి ఇస్తే గన ఆ స్వతంత్రాన్ని మనం దురుపయోగం చేసుకొని వ్యసనాలకు బానిసలై మళ్ళీ మన స్వతంత్రాన్ని మనము పోగొట్టుకుంటున్నాము. అందులో ముఖ్యంగా 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి బెట్టింగ్ యాప్ల ద్వారా, రెండవది అన్యమత ప్రచారం ద్వారా. ఈ రెండు కూడాను మన స్వతంత్రాన్ని తిరిగి మనం కోల్పోవడానికి ఎంత చేరువ చేస్తాయంటే తొందరగా 50 years 60 years వరకు అవసరం లేదు, 2-3 ఏళ్ళలోనే కోల్పోవచ్చు. అంత తొందరగా కరోనా కింద ఎక్కువ ఇంపాక్ట్గా చూపిస్తాయి ఇవి. అంతేకాకుండా ఇంకోటి ఏమంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ అయిపోతున్నారు. నేను దీని గురించి సుమారు 1 సంవత్సరం నుంచి పోరాడుతున్నాను, మెసేజ్లు చేస్తున్నాను ఫేస్బుక్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో. నాకు తెలిసిన ప్రకారంగా నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. కానీ నా ఫాలోవర్స్ తక్కువ, 100లో కూడా ఉండరు. అన్న ఫాలోవర్స్ లక్షల్లో ఉంటారు కాబట్టి అన్న చెప్తే తొందరగా రీచ్ అవుతుంది. ఓకే, ఎవరెవరు స్టామినా బట్టి వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. థ్యాంక్స్ అన్న. ఎవరో ఒకరు చొరవ తీసుకొని ముందుకొచ్చి ఇలాంటి మహమ్మారిని అరికట్టడానికి ముందుకు రావడం చాలా సంతోషదాయకము. అంతేకాకుండా ఈ దీంట్లో ఏమవుతుంది అంటే మీరు ఒకటి మాత్రమే దృష్టిలో పెట్టుకున్నారు, కాకపోతే కానీ దీంట్లో రెండో కోణం కూడా ఉంది. యాక్చువల్లీ ఇది మన సైబర్ పోలీసులకు కూడా తెలిసి ఉంటుంది. కాకపోతే కానీ నేను ఒకసారి వివరిస్తాను ఏమేంటే కన్నా. మనము ఓన్లీ బెట్టింగ్ యాప్స్ లేదంటే బ్రౌజర్లు దీంట్లో మాత్రమే మనం చూస్తూ ఉంటాము. కాకపోతే కన్నా దీంట్లో ఏమవుతుంది అంటే బ్రౌజరు యాప్సే కాకుండా ఇట్లా ఇప్పుడు టెలిగ్రాము, మళ్ళీ వాట్సాప్ ఇలాంటి మెసెంజర్స్లో కూడాను ఇవి మనకి కొన్ని తెలియకుండా గ్రూప్స్లో జాయిన్ అవుతుంటాము. ఇవి ప్రమోషన్ గ్రూప్స్ అని అంటాము. ఈ గ్రూపుల్లో ఏమవుతుందంటే కదా కొంతమందిని గ్యాదర్ చేస్తారు. ఏమేంటే లైక్ బెట్టింగ్ యాప్ తరనే ఉంటుంది ఇది, కాకపోతే ఆఫ్లైన్లో జరుగుతూ ఉంటుంది. ఎట్లంటే కన్నా ఇప్పుడు ఒక గ్రూప్లో 1000 మంది ఉంటారు, లేదంటే 500 మంది మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్కి ఒక అడ్మిన్ ఉంటాడు. ఆ అడ్మిన్ ఆ గ్రూప్లో ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ, లేదంటే బెట్టింగ్ ఎలా ఆడాలి, లేదంటే అవి కొన్ని దాంట్లో పంచుకుంటుంటారు, వాళ్ళని ప్రమోట్ చేస్తుంటారు. ఆ విధంగా కూడాను బెట్టింగ్స్ జరుగుతున్నాయి. మీకు కావాల్సింటే కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే షేర్ చేస్తాను. ఈ స్క్రీన్లో చూడండి. ఇది కూడాను ఒక తర బెట్టింగ్ చెప్పాలంటే కన్నా ఇది ఒక తర హైటెక్ బెట్టింగ్ పద్ధతి. ఏమి అంటే కన్నా మనకి బయటకి తెలిసలేదు, ఎక్కడ ఎవరికి తెలిసలేదు. ఎందుకంటే కన్నా ఇది ఒక ప్రైవేట్ గ్రూప్ మాదిరి ఉంటుంది. ఈ గ్రూప్లో వచ్చేసి సుమారు ఒక 500 నుంచి 1000 మంది ఉంటారు. వీళ్ళు సేమ్ యాప్స్ ప్రమోట్ చేసినట్లే చేస్తారు. దాంట్లో మనకి మామూలు మనం ఎట్లా పేమెంట్ చేయాలా అవన్నీ క్లియర్ కట్గా ఉంటాయి. దాంట్లో మళ్ళీ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఇవ్వడము, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడము, అకౌంట్ నుంచి మళ్ళీ మనకి ట్రాన్స్ఫర్ చేయడం అన్నీ మాన్యువల్గానే ఉంటాయి. లైక్ యాప్ ఏమంటే కన్నా మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నారా. ఇది వచ్చేసి వాట్సాప్, టెలిగ్రాము, ఫేస్బుక్, మెసెంజరు ఇలాంటివి యూస్ చేసుకొని కొన్ని యాప్స్ యూస్ చేసుకొని మనకి ఇది జరుగుతూ ఉంటుంది. ఇది కూడాను సార్ మీరు ఒకసారి యోచన చేసి దీని మీద కూడా కొంచెం చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే కన్నా మనం ఎంతే మంచి చేయాలని పోయినా ఏదో ఒక రకంగా దానికి లూప్ హోల్స్ అనేవి కనిపెడతారు వీళ్ళు. కాబట్టి ప్లీజ్ ఈ వాట్సాప్, ట్విట్టర్ లేదా ఫేస్బుక్ గ్రూప్స్, లేదంటే ఇన్స్టా గ్రూప్స్, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్స్ ఇవన్నీ కూడా కొద్ది రోజులు బ్యాన్ చేయడం మంచిది. లేదంటే దాని మీద కఠినమైన రిస్ట్రిక్షన్స్ పెట్టి కాపాడాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకోటి ఏమంటే కన్నా ఈ ఐపీఎల్ మొన్నటి నుంచి స్టార్ట్ అవుతుంది, శనివారం నుంచి. కాబట్టి ఆల్రెడీ ఈ ఐపీఎల్ మీద అనేక
గ్రూప్స్ అయితే క్రియేట్ అయినాయి వాట్సాప్, టెలిగ్రాముల్లో. దయచేసి అందులో జాయిన్ కాకండి. అందులో జాయిన్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. దాంట్లో అమౌంట్ వస్తుందో లేదో తెలియదు, కానీ మీ దగ్గర ఉండే అమౌంట్ అయితే కనుక క్లియర్గా పోగొట్టుకుంటారు. అంతేకాకుండా ఆ డబ్బుల కోసం పోయి ఇంకా ఉన్న డబ్బులు, అప్పు చేసిండే డబ్బులు చాలా వరస్ట్గా తయారవుతుంది జీవనం అయితే కనుక. దయచేసి ఈ ఐపీఎల్ శుద్ధికి వెళ్ళొద్దండి. ఉంటే ఖాళీ టైం ఉంటే 6 గంటల నుంచి టీవీలో మ్యాచ్ చూడండి, ఎంజాయ్ చేయండి, మీ ఫేవరెట్ టీమ్ని ఎంకరేజ్ చేయండి. అంతే తప్ప బెట్టింగ్ జోలికి మాత్రం వెళ్ళకండి. సార్ ఇంకొక చిన్న మనవి సార్, మీరు ఈ వీడియో కానీ మీ వరకు వస్తే ఒక్కసారి, ఎందుకంటే కన్నా నా ఫాలోవర్స్ ఉండేది బిలో 100 కాబట్టి ఈ వీడియో మీ వరకు రాదు. వస్తే కన్నా ఇది ఒక చిన్న క్లిప్ చూడండి. ఏమేంటే కన్నా మీరు బెట్టింగ్ యాప్ల మీద చేస్తున్న యుద్ధం అయితే కన్నా ప్రశంసనీయము. నేను చెప్పాను, మొదటిగా చెప్పాను, మన పెద్దలు మనకు స్వతంత్రాన్ని తీసుకొని వచ్చి ఇచ్చి ఉంటే దాన్ని మేము దురుపయోగం చేసుకొని మన స్వతంత్రాన్ని 50% ఆల్రెడీ పోగొట్టుకున్నాము. కానీ మీరు ఈరోజు చేసిన ఈ యుద్ధంతో తిరిగి మా స్వతంత్రం మేము పొందడానికి ఒక అవకాశం అయితే దొరికింది. కానీ ఇంకొక అంశం మిగిలిపోయింది. ఏమంటే అది అన్యమత ప్రచారం. ఈ అన్యమత ప్రచారం ద్వారా అనేక యూట్యూబ్ ఛానళ్ళు అయితే కనుక పనికి మాలిన వెధవలనందరినీ తీసుకొని వచ్చి ఆ యూట్యూబ్ ఛానల్లో కూర్చోబెట్టి ఏమీ తెలియని వ్యక్తులనంతా సెలబ్రిటీస్ని చేసి మన హిందూ తత్వము, మన హైందవ జాతి, మన భారత సంస్కృతి, మన పురాతన గ్రంథాలు, వీటన్నిటినీ వీళ్ళు చాలా అంటే చాలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. మన కోర్టులో, మన న్యాయస్థానంలో మనం ఉపయోగించి భగవద్గీత మీద ప్రమాణం చేస్తే అంతా నిజమే చెప్తాము అని చెప్పే ఒక భగవద్గీతని వీళ్ళు లేదు, ఇది అబద్ధము అని చెప్తారు. ఇలాంటి వారిని దయచేసి శిక్షించండి. దీని మీద కూడా మీరు కఠిన చర్యలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా దగ్గర ఉంది. ప్రతి ఒక్క వీడియో వాళ్ళు మాట్లాడిండేది అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను మీకు సెండ్ చేస్తాను. దయచేసి దీని మీద కూడా మీరు చర్య తీసుకొని మా స్వతంత్రాన్ని పూర్తిగా పరిపూర్ణ స్థాయిలో 100% మాకు తిరిగి ఇవ్వవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.